పాయింట్ మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతనే రాజశ్యామల యాగం చండీ యాగం చేసిండు, ఆయనకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పదవి అట్లే ఉండాలని చెప్పి చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణ వచ్చిందని అనుకోవచ్చా? మీరు కూడా యాగాలు చేయండి, ఎవరు అన్నారు? మీరు కూడా పూజలు చేయండి, మీరు కూడా కేసీఆర్ గారు చేసినట్టుగా చండీ యాగం చేయండి, వచ్చిన ఏమంటారు పురోహితులకందరికి సత్కరించండి. మీరు కూడా అందరూ విఐపీలను పిలవండి, పిలిచి చేయండి. మీకు మీ ఇంటి దగ్గర చేసుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చేసుకోండి. ఎవరు వద్దాను? మీ గాంధీ భవన్ లో చేసుకోండి, వద్దన్నారు ఎవరు? సెక్రటరియట్ లో చేసుకోండి, ఎవరు ప్రజలందరూ అమ్మితే సెక్రటరీలో చేసుకోండి. కానీ ఒకరి మత విశ్వాసాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. బుద్ధి లేని సన్యాసులు కూడా ఆ విధంగా మాట్లాడారు అంటే నా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా. మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజల ముందర మాట్లాడాల్సిన విషయాలు ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? తెలంగాణలో ఉండే ప్రజలకున్న ప్రమాదం ఏంటి? దాని గురించి మాట్లాడాలి. దానికి సబ్జెక్ట్ మేము కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం అశోక్ గారు, మీ దగ్గర సమాధానం మీరు చెప్పాలా, అంతే తప్ప ఎక్కడ లేని ఈ యాంత్రిక క్షుద్ర పూజల సబ్జెక్ట్ తీసుకొచ్చి జనాల ముందర పెట్టి జనాల విలువైన సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ పార్టీ నేత హరీష్ రావుకి క్షుద్ర పూజల నేపథ్యంలో లీగల్ నోటీస్ పంపారు. దీన్ని ఎట్లా పంపడం జరిగింది? ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించడం, అదేవిధంగా ఆయనకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును బహిరంగంగా కాలరాయడం, ఇవి రెండు నేరాలే, వ్యక్తిత్వ హననం అంటారు. ఈ ఇద్దరికి అద్దంకి దయాకర్కు, సామ రామ్మోహన్ రెడ్డికి, వీళ్ళిద్దరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. మరి లీగల్ నోటీసులు ఇచ్చారంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, చట్టం మీద విశ్వాసం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. అందుకొరకే వారు లీగల్ నోటీస్ ఇచ్చారు. ఆ లీగల్ నోటీస్కు నిజంగా వీళ్ళు దమ్మునోళ్ళైతే వారు దానికి ఆధారాలతో సహా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అమెరికా నుండి నా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు కదా. ఆధారాలు ఉంటే ఆధారాలన్నీ తీసుకొచ్చి ఈరోజు చట్టం ముందర, కోర్టు ముందర ఆ లీగల్ నోటీస్కి జవాబులో ఇవ్వాలి. ఇచ్చిన మరుసటి రోజే ఆయన జైలు పోతాడు. 100%. ఎందుకు పోతాడు అంటే ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నాడు? ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఒక పౌరుడు తనకిష్టమైన దేవుణ్ణి మొక్కుకొని పూజ చేస్తే దాన్ని క్షుద్ర పూజ అని చెప్పి ఒక అభాండం వేసి, ఒక నింద వేసి ప్రజల ముందర గగ్గోలు పెడితే చట్ట ప్రకారం అది నేరం.